అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: జీరో టిల్లేజ్ పద్ధతిలో మొక్కజొన్న సాగులో యాజమాన్యం, పుదీనా సాగులో మెలకువలు, పశువుల్లో ఈసుకుపోయే రోగం బ్రూసెల్లోసిస్, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. వరి తరువాత అధిక విస్తీర్ణంలో సాగవుతున్న ధాన్యపు జాతి పంట మొక్కజొన్న. ఆహార పంటగానే కాక పశువులకు మేతగా, దానాగా, వివిధ పరిశ్రమల్లో ముడిసరుకుగా, తీపి మొక్కజొన్నగా ఇలా పలు విధాలుగా వాడకం ఊపందుకున్నాక సాగు విస్తీర్ణం పెరిగింది. ముఖ్యంగా రబీలో వరి మాగాణుల్లో మొక్కజొన్నను జీరో టిల్లేజ్ విధానంలో నవంబర్, డిసెంబర్ మాసాల్లో రైతులు సాగు చేస్తుంటారు. ఖరీఫ్ వరి తర్వాత దున్నకుండానే అదును పదును చూసుకొని విత్తనాన్ని విత్తుకుంటారు. ఇలా సాగు చేయడం ద్వారా ఇటు దున్నకం ఖర్చు, అటు సాగు సమయం ఆదా అవుతుంది. అయితే ఈ సాగులో కలుపు సమస్య ఎక్కువగా ఉండడంతో పాటు ఎరువు వేతలో పొరపాట్ల వల్ల దిగుబడులు తగ్గుతున్నాయి. దానిని అధిగమించాలంటే పోషక యాజమాన్యం, కలుపు నివారణ, నీటి యాజమాన్యం, చీడపీడల పట్ల కొంత అప్రమత్తంగా ఉండటం తప్పనిసరి. మరి జీరో టిల్లేజ్ మొక్కజొన్న సాగులో అధిక దిగుబడులకు పాటించాల్సిన యాజమాన్యపు మెలకువలను తెలియజేస్తున్నారు విజయనగరం ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ కెల్లా లక్ష్మణ్. జీరో టిల్లేజ్ పద్ధతిలో దుక్కి దున్నకుండానే మనం విత్తేటటువంటి అప్పుడు తొలి దఫా వేసేటటువంటి ఎరువుల్లో రైతులు పూర్తిగా పాటించట్లేదు. దీనివలన జీరో టిల్లేజ్ పద్ధతిలో ఈ యొక్క దిగుబడులు తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. తొలి దఫా అంటే దుక్కులో వేసుకునేటటువంటి ఎరువులు మొక్కజొన్న విత్తేటప్పుడు కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా రైతులు వేయలేని పక్షంలో తొలి దఫా వేయవలసిన ఎరువుల్ని ఒక 200 లీటర్ల నీటిలో కలుపుకొని విత్తనం విత్తిన తర్వాత విత్తనానికి ఒక 4 నుంచి 5 సెంటీమీటర్ల దూరంలో ఈ వరుసల మధ్యన పోసుకొని వెళ్ళినట్లయితే మొక్కకి సకాలంలో ఎరువులు అందేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రెండవ దఫా మనం ఎరువులు వేసినప్పుడు ఏంటంటే కేవలం యూరియా ఒక ఎకరానికి 30 కిలోల వరకే సరిపోతుంది. అదేవిధంగా మూడో దఫా మళ్ళీ వేసినప్పుడు కూడా 30 కిలోల వరకు మనం యూరియాను, దాంతోపాటు ఒక 20 కిలోల యొక్క పొటాషియం, మ్యూరేట్ ఆఫ్ పొటాషియం అందించినట్లయితే మనకి మొక్కకు కావాల్సినటువంటి అన్ని రకాలైన ఎరువులు అందేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రబీలో వరి మాగాణంలో పండించేటువంటి ప్రాంతాల్లో ఈ జింకు లోపం కూడా మనం ఎక్కువగా గమనించడం జరుగుతుంది ఉత్తర కోస్తా జిల్లాల్లో. ఈ విధంగా ఒకవేళ జింక్ లోపం కనిపిస్తే 2 గ్రాముల లీటర్ నీటికి చెప్పిన కలుపుకొని జింక్ సల్ఫేట్ని మనం పిచికారి చేసుకోవాలి. పంటపై కలుపు యాజమాన్యం చూసుకున్నట్లయితే పంట విత్తినటువంటి 48 గంటల లోపు ఈ యొక్క అట్రజిన్ అనే మందుని 1 కిలో వరకు, దాంతోపాటు పారాక్వాట్ అనే మందుని అంటే వరి దుబ్బులు మళ్ళీ మొలకెత్తకుండా ఉండేదానికి 400 మిల్లీలీటర్లు కలుపుకొని 48 గంటల లోపు 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారి చేసుకోవాలి. ప్రధానంగా ఒకవేళ తుంగ ఎక్కువగా మనకి వచ్చినట్టయితే తుంగకి హ్యాలో సల్ఫరాన్ మిథైల్ అనే మందు లభిస్తుంది. దీన్ని 40 గ్రాములు 200 లీటర్ నీటిలో కలుపుకొని మనం 20 నుంచి 25 రోజుల లోపు పిచికారి చేసుకోవాలి. తర్వాత నీటి యాజమాన్యం చూసుకున్నట్లయితే మొక్కజొన్నకు సాధారణంగా ఎకరానికి ఒక 6 నుంచి 8 నీటి తడులు అవసరం అవుతాయి. అయితే మొక్కజొన్న తొలి దశలో అధిక నీటిని తట్టుకోలేదు, అది హానికరము.
నెల రోజుల తర్వాత మాత్రమే ప్రతి 15 రోజులకు ఒకసారి చొప్పున నీటి తడులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. పూత దశ ఒకటి, అదేవిధంగా ఈ యొక్క గింజ గట్టిపడే దశలో కూడా నీటి తడులు సకాలంలో ఇవ్వకపోయినట్లయితే దిగుబడులు గణనీయంగా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అది గమనించుకొని ఆ కీలక దశల్లో తప్పనిసరిగా నీటిని మనం ఇవ్వాలి. అదేవిధంగా సస్యరక్షణ విషయానికి వస్తే ఈ కత్తిరి పురుగు అనేది ప్రధానమైనటువంటి సమస్య. విత్తినటువంటి 15 రోజుల నుంచి కూడా మనకి మొక్క మీద ఆశించడం జరుగుతుంది. ఇది మనం గమనించుకొని ఈ యొక్క కత్తిరి పురుగుకి సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించాలి. తొలి దశలో ఈ యొక్క ఫెరమోన్ ట్రాప్స్ మనం పంటలో పెట్టుకోవడం కానీ 10 రోజుల నుంచి ట్రైకోకార్డ్స్ని మనం పొలంలో పెట్టుకోవడం వలన కానీ 10 నుంచి 12 రోజుల సమయంలో ఒక ఎకరానికి 2 నుంచి 3 కార్డులు అవసరమవుతాయి. మన కత్తిరి పురుగు తాలూకు గుడ్లను తిని ఈ యొక్క పురుగుని అదుపు చేస్తాయి. తొలి దశలో మనం పిచికారి చేసినప్పుడు వేప నూనె 1500 ppm అయితే 1 లీటర్ ఎకరానికి పడుతుంది. అదేవిధంగా 10,000 ppm అయితే ఎకరానికి 200 మిల్లీలీటర్లు అవసరం పడుతుంది. ఈ విధంగా ఈ మందుని మనం తొలి దశలో అంటే 10-15 రోజుల లోపు అయితే క్లోరిఫైరిఫాస్ మందుతో కలుపుకొని పిచికారి చేసుకోవచ్చు. ఈ విధంగా చేసిన తర్వాత వారం నుంచి 10 రోజుల లోపు మెటారైజియం అనిసోఫిలియే దీన్ని 500 గ్రాములు ఒక ఎకరానికి కలుపుకొని 15 నుంచి 20 రోజుల సమయంలో మనం పిచికారి చేసుకున్నట్లయితే పనిచేస్తుంది. ఈ యొక్క 30 నుంచి 35 రోజుల సమయంలో ఈ యొక్క ఇమామెక్టిన్ బెంజియేట్ అనే మందుని 100 గ్రాములు ఒక ఎకరానికి కలుపుకొని మనం పిచికారి చేసుకోవాలి. ఆ తర్వాత దశలలో అయితే క్లోరాంట్రినిల్ప్రోల్ అనే మందు అయితే 60 మిల్లీలీటర్ల నుంచి 80 మిల్లీలీటర్లు ఒక 200 లీటర్ల నీటిలో కలుపుకొని మనం పిచికారి చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ ఉష్ణోగ్రతలు పెరిగిపోయి నేలలో తేమ తగ్గిపోతుందో ఈ బొగ్గు కుళ్ళు తెగులు అనేది వ్యాపించడం మనం ఎక్కువగా గమనిస్తున్నాం. ఇది రబీలో ఎక్కువగా వస్తుంది. నేలలో ఉండేటటువంటి శిలీంధ్రం వేర్ల ద్వారా కాండానికి వ్యాపించి సీజన్ మధ్యలోకి వచ్చేసరికి ఈ యొక్క కాండం విరిగిపోవడం అనేది మనం గమనిస్తాం. ఇటువంటి దగ్గర ఏంటంటే పొటాష్ ఎరువులను మనం ఎక్కువగా వినియోగించుకోవడం అనేది ఒకటి చేయాలి కాండం దృఢంగా పెరగడానికి. రెండోది ఏంటంటే ట్రైకోడెర్మా విరిడి 1 కిలో వరకు తీసుకొని ఒక 2 కిలోల వేపపిండి దాంతోపాటు ఒక గత్తం 100 కిలోలు తీసుకొని మనం కలుపుకొని దుక్కులో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నట్లయితే ఈ శిలీంధ్రాన్ని చాలా వరకు అరికట్టేటటువంటి అవకాశం ఉంటుంది. సరైన యాజమాన్య పద్ధతులు పాటించకపోయినట్లయితే పొలంలో మనం ఒకవేళ గమనించినట్లయితే ప్రోపికొనజోల్ అనే మందుని 1 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి కానీ మనం పిచికారి చేసుకొని బొగ్గు కుళ్ళు తెగులుని కొంతవరకు అదుపులో చేసుకోవచ్చు. మొక్కజొన్నలో సరైన సమయంలో 0 టిలేజ్ పద్ధతులు విత్తుకోవడం ద్వారా, అదేవిధంగా కలుపు యాజమాన్య చర్యలు సకాలంలో అవలంబించడం ద్వారా, అదేవిధంగా ఎరువుల యాజమాన్యం కానీ సస్యరక్షణ పద్ధతులు సమగ్ర సస్యరక్షణ పద్ధతులు అవలంబించడం ద్వారా రైతులు ఏంటంటే అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. పశువులకు అనేక రకాలైన అంటువ్యాధులు సంక్రమిస్తూ ఉంటాయి. గాలికుంటు, జబ్బవాపు, గురక వ్యాధి వంటి అంటువ్యాధులకు టీకాలున్నాయి. టీకా వేయించడం ద్వారా వీటిని నివారించే అవకాశం ఉంటుంది. అయితే టీకా కానీ చికిత్స కానీ లేనటువంటి అంటువ్యాధి ఒకటి ఉంది. అదే బ్రూసెల్లోసిస్. ఈ వ్యాధి సోకితే పశువులు ఈసుకుపోతాయి. అందుకే దీనిని ఈసుకుపోయే రోగం అంటుంటారు. బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి సోకుతుంది. ఆ పశువు మలినాల ద్వారా షెడ్లో ఉన్న ఇతర పశువులకే కాదు మనుషులకు కూడా సంక్రమిస్తుంది. అందువల్ల బ్రూసెల్లోసిస్ వ్యాధి పట్ల పాడి రైతులందరూ అవగాహన పెంచుకోవడం ఎంతైనా అవసరం. బ్రూసెల్లోసిస్ వ్యాధి లక్షణాలు, నివారణ గురించి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని వెలిమినేడు పశు వైద్య కళాశాల పశు వైద్యులు డాక్టర్ వై ఆనందరెడ్డి నుంచి తెలుసుకుందాం. పాడి పశువులలో అతి ముఖ్యమైన వ్యాధులలో గాలికుంటు, గురక రోగము, జబ్బవాపు, పొదుగువాపు కాకుండా ఆర్థిక నష్టాన్ని అతి ఎక్కువగా కలిగించే రోగాలలో ఈ ఈసుకపోయే రోగము కూడా అతి ముఖ్యమైనది. ఈ ఈసుకపోయే రోగంలో జనరల్గా బ్రూసెల్లోసిస్ అనే వ్యాధి,
విబ్రియోసిస్ అనే వ్యాధి, ట్రైకోమోనియోసిస్ అనే వ్యాధి, లిస్టీరియోసిస్ అనే వ్యాధి వల్ల పశువులు, క్లైమీడియా వ్యాధి వల్ల ఈసుకపోవడం జరుగుతుంది. కానీ ఉష్ణ మండల దేశాలలో అతి ఎక్కువగా ఈసుకపోయే రోగం రావడానికి అతి ముఖ్యమైన కారణం బ్రూసెల్లోసిస్. ఈ బ్రూసెల్లోసిస్ అనే వ్యాధి వేటికి సోకుతుందనగా ముఖ్యంగా బర్రెలు, ఆవులు, గొర్రెలు, మేకలు, పందులు, అడవి యానిమల్స్లో బైసాన్స్లలో కూడా ఈ వ్యాధి సోకడం వల్ల ఈ బర్రెలు, ఆవులలో 7వ నెల నుండి 9వ నెల మధ్యన అబార్షన్స్ కలుగుతాయి. ఈ అబార్షన్స్ కలవడం వల్ల పాల ఉత్పత్తి మొత్తం కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి రైతు విపరీతంగా ఆర్థిక నష్టాన్ని ఈ రోగం కలిగిస్తుంది. అతి ముఖ్యమైన ఇంకొక నష్టము, ఇది మనుషులకు కూడా ఈ రోగం సంక్రమిస్తుంది. అంటే పాడి పశువులలో, గొర్రెలు, మేకలలో ఉండే పశువైద్యులకు, అలాగే పాడి రైతులకు మరియు గొర్రెల పెంపక, మేకల పెంపకదారులకు కూడా ఈ వ్యాధి సంక్రమించే అవకాశం ఉంటుంది. ఈ బ్రూసెల్లా రోగం వచ్చిన పాడి పశువుల పాల నుండి కూడా కొన్ని సందర్భాల్లో బ్రూసెల్లా వ్యాధి వ్యాపిస్తుంది మనుషులకు. కాబట్టి ఈ వ్యాధి గురించి రైతు సోదరులకు అవగాహన పూర్తిగా ఉండాలి. అయితే ఈ బ్రూసెల్లోసిస్ అనేది ఒక బ్యాక్టీరియా వ్యాధి. ఈ బ్యాక్టీరియా అనేది ఒక పశువు నుంచి ఇంకొక పశువుకు, ఈ పశువు ఈడ్చుకపోయిన తర్వాత దాని నుండి స్రవించే స్రావాలు, అంటే మాయ కానీ, ఉమ్మనీరు కానీ, ఇవి వేరే పశువు మీద పడ్డా కానీ, వేరే పశువు మేతలో ఇది కలిసిన కానీ మంచి ఆరోగ్యవంతమైన పశువుకు ఇది సంక్రమించే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు ఒక మిస్న్యూమర్ ఏంటంటే బుల్స్ ద్వారా సంక్రమిస్తుంది అనేది అనుకునేవారు. కానీ ఈ లేటెస్ట్ రీసెర్చ్ ప్రకారం ఇది ఒక పశువు నుంచి ఇంకో పశువుకు అంటుకోవడం ద్వారా మరియు ఇంజెక్షన్, అంటే ఆ మాయపడిన పదార్థాలు తినడం ద్వారా ఇంకో ఆరోగ్యవంతమైన పశువుకు వస్తుందని ఈ మధ్యన రీసెర్చ్లో తెలుసుకోవడం జరిగింది. రోగ లక్షణాలు పశువుకి ఎలా ఉంటుందంటే, ఇన్ఫెక్టెడ్ మాయ తిన్న తర్వాత పశువు శరీరంలో, అంటే హెల్తీ ఆవు కానీ బర్రె శరీరంలో కొన్ని రోజులు, ఒక 4-5 రోజుల తర్వాత జ్వరం పెరగడం జరుగుతుంది. కొన్నిట్లలో జ్వరం పెరగదు. కానీ ఈ బ్యాక్టీరియా దాని శరీరంలో మల్టిప్లై లింఫ్ గ్రంథులలో చేరుతుంది. కొన్నిసార్లు కీళ్ళల్లో చేరడం జరుగుతుంది. తర్వాత గర్భసంచి లింఫ్ గ్రంథులలో చేరడం జరుగుతుంది. అది కట్టిన తర్వాత 6వ నెల నుంచి 9వ నెల 10వ నెల మధ్యకాలంలో ఇది ప్లాసెంటాకు, అంటే మాయకి ఇన్ఫెక్ట్ అయి మాయ చనిపోవడం జరుగుతుంది. దానితో పాటే దూడ కూడా చనిపోయి ఈడ్చుకపోవడం జరుగుతుంది. అయితే ఇది ఎక్కువగా ఈ పెద్ద డైరీ ఫామ్స్, ఎందుకంటే అవి దగ్గర ఉదాహరణకు 30, 40, 20 పశువులున్న ఫామ్లలో అవి పక్కనే కట్టివేయడం జరుగుతుంది. అదే ఊర్లలో ఒక 4-5 పశువులు ఉంటాయి, దూరం కట్టివేయడం జరుగుతుంది. దానికి సంక్రమించే అవకాశం తక్కువ ఉంటుంది. కానీ పెద్ద డైరీ ఫామ్స్లలో కొత్త ఎనిమల్స్ తేవడం జరుగుతుంది. ఈ కొత్త ఎనిమల్స్లలో దబ్బుకున్న బ్రూసెల్లా ఉంటే ఈ పశువు నుండి మిగతా ఆ ఫామ్లో ఉన్న అన్ని పశువులు ఎఫెక్ట్ అయ్యి, దాదాపు ఫస్ట్ టైం ఎఫెక్ట్ అయినప్పుడు ఆ ఫామ్లో 30 నుంచి 50% వరకు అబార్షన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత ఈతలలో మాత్రం అబార్షన్స్ ఉండవు. కానీ పశువు ఈ రోగాన్ని కలగజేసే క్రిములని ఈ మాయ డిశ్చార్జెస్ ద్వారా వేరే పశువులకు మాత్రం సంక్రమింపజేస్తుంది. కాబట్టి రైతు సోదరులు ఈ బ్రూసెల్లా వ్యాధి లేని పశువులను మాత్రమే మనం తెచ్చుకోవాల్సి ఉంటుంది. బ్రూసెల్లాకు మరి చికిత్స ఉందంటే, చికిత్స అనేది బ్రూసెల్లా వ్యాధికి చేయడం ఇంపాసిబుల్. ఓన్లీ నివారణ మాత్రమే ఈ బ్రూసెల్లాకు చూసుకోవాలంటే, మనం కొత్త పశువుని మన ఫామ్లో ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు కంపల్సరీ దాని హిస్టరీ తెలుసుకోవడము, బ్లడ్ టెస్ట్ చేపించడము. ఈ బ్లడ్ టెస్ట్లో పాజిటివ్ బ్రూసెల్లా వస్తే మాత్రం ఆ పశువుని మన పశువులలో కలవడం చేయొద్దు. వీలుంటే ఈ మధ్యన టెస్ట్ కిట్లు కూడా దొరుకుతున్నాయి.
ఈ టెస్ట్ కిట్లో ఏంటంటే రక్తాన్ని ఒక డ్రాపు ఈ టెస్ట్ కిట్లో వేయడం వల్ల రోగం బ్రూసెల్లా ఉంటే 2 లైన్లు రావడం, రోగం లేకుంటే 1 లైన్ రావడం అనేది జరుగుతుంది. దాదాపు 100 రూపాయలు 150 రూపాయలు ఈ టెస్ట్ కిట్ ఉంటుంది. కాబట్టి దప్పుకున్న కొత్త పశువులు తెచ్చుకునే వాళ్ళు ఆ పశువులకు కూడా ఈ టెస్ట్ చేయడం అనేది చాలా సులువు. ఈ టెస్ట్ చేసి ఆ రోగం లేని పశువులనే మన ఫామ్లోకి ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఈ రోగం అనేది రాకుండా చేయవచ్చు. ఒకవేళ ఫామ్లో రోగం వచ్చిన తర్వాత చేయవలసింది ఏంటంటే ఫామ్ మొత్తానికి స్క్రీనింగ్, అన్ని పశువులకు ఈ రక్తం కలెక్షన్ చేసి వ్యాధి నిర్ధారణ కేంద్రాలకు పంపించి, అంటే VBRI ఇట్లాంటి సంస్థలకు పంపించి అక్కడ ఏ పశువులలో ఈ రోగం ఉంది అని తెలుసుకొని వాటిని మంద నుండి వేరు చేయడం, వాటిని అమ్మివేయడం వల్ల అలా 2-3 సార్లు చేయాలి. ప్రతి 6 నెలలకోసారి ఆ మందలో టెస్ట్ చేపించడము, ఏదైనా టెస్ట్లో పాజిటివ్ వస్తే వాటిని తీసేయడం వల్ల నెక్స్ట్ ఫర్దర్గా వేరే పశువులకు అంటే అవకాశం లేకుండా చేసుకోవచ్చు. తర్వాత ఏదైనా పశువు అబార్షన్ అయితే ఇమ్మీడియట్గా దాన్ని మంద నుండి వేరు చేయాలి. తర్వాత ఆ మాయబడ్డది ఈనిన రక్తస్రావాలు అలాంటి ఉన్న కాడ దాన్ని తలగబెట్టేసి మొత్తము తర్వాత ఈ పొడి సున్నం చల్లడము, ఫినాల్ కానీ చల్లడం వల్ల అక్కడ ఉన్న రోగ క్రిములను చంపివేయడం జరుగుతుంది. అలాగే మన మిల్క్ని టెస్ట్ చేయడం వల్ల కూడా ఈ రోగం మన ఫామ్లో ఉందా అనేది తెలుసుకోవడం జరుగుతుంది. ఈ మిల్క్ రింగ్ టెస్ట్ పాజిటివ్ వస్తే ప్రతి ఎనిమల్కు మనం ఈ స్క్రీనింగ్ చేసి ఈ బ్రూసెల్లా ఉన్న పశువులని మనం మంద నుండి తీసివేసి ఈ రోగాన్ని మనము సమర్థవంతంగా నిర్మూలించవచ్చు. అలాగే దీనికి చికిత్స లేదు, కానీ నివారణ చర్యల్లో భాగంగా టీకాలు వేయడం, ఎందుకంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ బ్రూసెల్లా టీకాలు ప్రతి సంవత్సరం వేయడం జరుగుతుంది. ఇది 4 నుండి 8 నెలల దూడలకు ఈ బ్రూసెల్లా టికాఫుడ్ వ్యాక్సిన్ అనేది వేస్తున్నారు. ఈ టీకాలు వేయడం వల్ల అది పెరిగిన తర్వాత ఆ పశువుకు రోగం వచ్చే అవకాశం ఉండదు. ఇది పశువులకు అబార్షన్ రోగము నిర్మూలించడమే కాకుండా ఈ రోగం మనుషులకు కూడా సోకుతుంది. మనుషులకు సోకితే దీన్ని మాల్టా ఫీవర్ అంటారు, అండులెంట్ ఫీవర్ అంటారు. ఈ రోగం సోకిన మనిషికి జ్వరం రావడం, ఇంటర్మిటెంట్ ఫీవర్ రావడము, కొన్నిసార్లు ప్రాణాంతకంగా కావడం కూడా జరుగుతుంది. అదే కోడలల్లో ఈ రోగం సోకితే దానికి టెస్టికిల్స్ వాయడము, తర్వాత పశువులలో కీళ్ళు వాయడం కూడా జరుగుతుంది. ఈ కీళ్ళు వాసిన పశువులు ఉన్న ఫామ్లలో కూడా కంపల్సరీ వాటికి టెస్ట్ చేపియాలి, ఏమైనా బ్రూసెల్లా ఉందా అనేది టెస్ట్ చేపించి అది పాజిటివ్ ఉంటే ఇమ్మీడియట్గా తీసివేయడం జరగాలి. తర్వాత ఈవెన్ గొర్రెల కాపర్లు, మేకల కాపర్లు ఈ ఈసుకపోయిన పశువులది స్రావాలు డైరెక్ట్గా బేర్ హ్యాండ్తోని ఎట్టి పరిస్థితుల్లో టచ్ చేయొద్దు. కంపల్సరీ ప్లాస్టిక్ కవర్స్ పెట్టుకొని ఆ స్రావాలు అంటకుండా మాత్రమే వాటిని మనం తీయాలి. ఎందుకంటే ఇది మనుషులకు సోకే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వ్యాధి పట్ల రైతు సోదరులు పరిపూర్ణ అవగాహన ఉండాలి. ఆహారంలో ఆకుకూరల ప్రాధాన్యం తెలియంది కాదు. ప్రతిరోజు ఆహారంలో ఆకుకూరలు చేర్చాలంటూ సూచిస్తుంటారు నిపుణులు. తోటకూర, పాలకూర, గోంగూర, చుక్కకూర, బచ్చలి కూర, కొత్తిమీర, పుదీనా వంటి ఆకుకూరలను నిత్యం వాడుతూ ఉంటాం. ఆకుకూరల్లో బహువార్షిక మొక్క పుదీనా. పుదీనాలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. దీని ఆకులను వంటకాల్లో సువాసన కోసం సుగంధ ద్రవ్యంగాను, పచ్చళ్ళ తయారీ, సలాడ్లలో వాడుతుంటారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న పుదీనాకు సంవత్సరం అంతా డిమాండ్ అధికంగా ఉంటుంది. ఒకసారి నాటుకుంటే 2-3 సంవత్సరాల పాటు నిరంతరాయంగా ఆకు దిగుబడి తీసుకోవచ్చు. బహువార్షిక మొక్క అయిన పుదీనా సాగులో పాటించాల్సిన యాజమాన్యం గురించి ఈరోజు అన్నదాతలో చూద్దాం.
పుదీనా మొక్క సుమారు 40 సెంటీమీటర్ల ఎత్తు పెరుగుతుంది. ఆకులు గుండ్రంగా, ఆకుల పైభాగం మందంగా, ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఇందులో మెంథాల్ అనే సుగంధ నూనె చాలా తక్కువ పరిమాణంలో ఉంటుంది. కార్బోస్ అనే సుగంధ పదార్థం ఎక్కువగా ఉండి సువాసనను, ప్రత్యేకమైన రుచిని కలిగిస్తుంది. పుదీనా ఆకులు, కాండం నుంచి తీసిన నూనెను మెంథాల్ అంటారు. మెంథాల్ను ఎక్కువగా ఔషధాల తయారీలో వాడుతూ ఉంటారు. మెంథాల్ నూనె శాతం ఆకుల్లో 0.3 నుంచి 0.8 వరకు, కాండంలో 0.1% వరకు ఉంటుంది. అయితే సాధారణంగా మనం ఆకు కోసం సాగు చేసే పుదీనాను నూనె కోసం అంతగా ఉపయోగించరు. అదే మెంథాల్ నూనె కోసం సాగు చేయాలంటే కొన్ని ప్రత్యేక పుదీనా జాతులు ఎంచుకోవాలి. ప్రధానంగా 4 రకాలు ఉంటాయి. అవి జపనీస్ మింట్, పెప్పర్ మింట్, స్పేయర్ మింట్, బెర్గా మింట్. వీటిలో గుర్తింపు పొందిన శివాలిక్, హిమాలయ, కోసి, సిక్టమ్ రకాలను మాత్రమే నూనె కోసం సాగు చేస్తారు. ఆకు కోసం సాగు చేసేటప్పుడు పుదీనాకు ఉష్ణ, సమశీతోష్ణ ప్రాంతాలు అనువుగా ఉంటాయి. ముఖ్యంగా ఉష్ణోగ్రత 20 నుంచి 25 డిగ్రీలు ఉంటే పెరుగుదల బాగుంటుంది. నూనె కోసం అయితే ఎత్తైన చల్లని ప్రాంతాలు అనుకూలంగా ఉంటాయి. ఆకుకూర కోసం పుదీనా సాగు ఎలా చేపట్టాలో చూద్దాం. ఆకుకూర కోసం సంవత్సరం పొడవునా పుదీనాను నాటుకోవచ్చు. పుదీనా సాగుకు సారవంతమైన, అధిక సేంద్రియ పదార్థం గల తేలికపాటి ఇసుక నేలలు, మురుగునీరు పోయే తేలికపాటి ఒండ్రు నేలలు అనుకూలంగా ఉంటాయి. నీరు నిలిచే నల్లరేగడి నేలలు సాగుకు పనికిరావు. ఉదజని సూచిక 6 నుంచి 7.5 ఉన్న నేలలు పుదీనాకు అత్యంత అనుకూలం. పుదీనాను వేర్ల ద్వారా, కాండం ముక్కలను నాటటం ద్వారా సాగు చేయవచ్చు. 2 నుంచి 3 కణుపులు కలిగిన కాండం ముక్కలను ఎన్నుకోవాలి. ఎకరాకు 3 నుంచి 4 క్వింటాళ్ల కాండం ముక్కలు అవసరమవుతాయి. ముందుగా పొలాన్ని 4-5 సార్లు మెత్తగా దున్నుకోవాలి. పొలాన్ని మళ్లుగా చేసుకుని నాటుకోవడం మేలు. ఎంచుకున్న కాండం ముక్కలను శుద్ధి చేయాలి. ఇందుకోసం కార్బండిజం 1 గ్రాము లేదా కాప్టాన్ లేదా కాపరాక్సీ క్లోరైడ్ 3 గ్రాములు లీటరు నీటికి కలిపిన ద్రావణంలో 10 నిమిషాల పాటు ముంచి నాటుకోవడం ద్వారా పుదీనాకు ప్రధాన సమస్య అయిన వేరుకుళ్లును సమర్థవంతంగా నిరోధించవచ్చు. కాండం ముక్కలను వరుసల మధ్య 30 లేదా 45 సెంటీమీటర్లు, వరుసలో మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల ఎడంతో 1 నుంచి 2 సెంటీమీటర్ల లోతులో ఒక కణుపు తప్పనిసరిగా భూమిలో ఉండేలా నాటుకోవాలి. ఇవి చిగుర్లు తొడిగి తీగలు సాగుతాయి. పుదీనాకు ఎరువులను సకాలంలో వెయ్యాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 5 టన్నుల పశువుల ఎరువు, 20 కిలోల నత్రజని, 85 కిలోల భాస్వరం, 10 కిలోల పొటాషిచ్చే ఎరువులు వెయ్యాలి. కలుపును ఎప్పటికప్పుడు నిర్మూలించుకోవాలి. పుదీనాకు నీటి తడుల విషయంలో జాగ్రత్తలు అవసరం. నీరు తక్కువైతే పెరగదు. అదే నీరు ఎక్కువైతే వేరుకుళ్ళు సోకుతుంది. కాబట్టి పుదీనాకు వాతావరణ పరిస్థితుల్ని అనుసరించి నీటి తడులను సక్రమంగా అందించాల్సి ఉంటుంది. సాధారణంగా ప్రతి 7 నుంచి 10 రోజులకు ఒకసారి నీటి తడులను ఇవ్వాలి. పుదీనాలో రసం పీల్చు పురుగులు, ఆకు తినే పురుగులు కనిపిస్తుంటాయి. వీటి నివారణకు మలాథియాన్ లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పుదీనా నాటిన 40 రోజులకు మొదటి కోత వస్తుంది. తర్వాత ప్రతి 30 రోజులకు ఒక కోతను తీసుకోవచ్చు. కోసిన పుదీనాను చిన్న చిన్న కట్టలుగా కట్టుకోవాలి. ఎకరాకు సుమారుగా 80,000 కట్టలు వస్తాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటే పుదీనా నుంచి సంవత్సరానికి 10 నుంచి 11 కోతలు వస్తాయి. ఇలా 2 సంవత్సరాల పాటు నిరాటంకంగా పుదీనాను పొందవచ్చు. తర్వాత మొక్కలను పీకి తిరిగి నాటుకోవలసి ఉంటుంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 18004254085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించండి.